నమస్కారం. మండల పరిషత్ సమావేశాల్లో గ్రామ సమస్యలను చర్చించి అభివృద్ధిని సాధించుకోవాలని శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ సర్పంచులకు హితవు పలికారు. శనివారం జరిగిన పాలకులు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు అజెండాలోని వివిధ అంశాలపై ఆయన చర్చించారు. ఇందులో భాగంగా మండలంలో 4,000 పాడి పశువులు ఉండగా కేవలం 40కి మాత్రమే ఇన్సూరెన్స్ పరిమితి విధించడంపై రవీంద్రనాథ్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. పల్లెల్లో ప్రధానంగా అవసరమయ్యే మంచినీటిని పూర్తిగా సరఫరా చేసి డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని ఆయన ఎండీఓకు తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షుడు చిట్టూరి కనక మహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల అభివృద్ధి అధికారి ఎన్ఎన్ ఉమామహేశ్వరరావు, ఇతర అధికారులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెన్షన్ల పంపిణీ ద్వారా కూటమి ప్రభుత్వం నిరుపేదలకు బాసటగా నిలుస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నడదవోలు పట్టణంలోని 10వ వార్డు రజకుల వీధిలో శనివారం ఆయన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల్లో ఆనందం చూడడానికి కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందని తెలిపారు. అలాగే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 181 పెన్షన్లు ఇస్తున్నాం ప్రతి నెల. దానికి 1,88,34,500 రూపాయలు ప్రతి నెల అవుతుంది. కొత్తగా ఈ ఫిబ్రవరి నెలలో 6 పెన్షన్లు యాడ్ అయినాయి. దానికి మళ్ళీ ఒక 24,000 కలిపి 1,86,55,000 మొత్తంగా దీనికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ వార్డులో ప్రత్యేకించి 101 పెన్షన్లు ఇస్తున్నాం. 4,88,000 కిమ్మత్తు. మార్కెట్ పెన్షన్స్ వచ్చి 261, అది 11,04,000. మొత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా అనేటువంటి కార్యక్రమం ఇవాళ ప్రజలందరికీ ఉపయోగపడుతూ ఉంది. ఇప్పుడే నేను ఇచ్చినప్పుడు వృద్ధుల్ని, అదేవిధంగా మంచానికి అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తుల్ని కొంతమందిని చూసినప్పుడు, వారికి పెన్షన్ ఇచ్చినప్పుడు వారి మొహాల్లో కనబడినటువంటి ఆనందం, మాకు ఈ ప్రభుత్వం బాసటగా నిలబడింది. ఆ రోజుల్లో అరకొర పెన్షన్లు వచ్చేటువంటి సందర్భం నుంచి ఇవాళ మా కుటుంబానికి ఉపయోగపడే విధంగా, మా ఆరోగ్యాలు బాగుండే విధంగా ఇస్తున్నటువంటి పెన్షన్లు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేటువంటి మాట వారు చెప్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని సంక్షేమ పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శనివారం రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారికి పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదివారం కదా ముందే ఇచ్చేది ఆలోచన, ఆ ప్రకారం అందజేస్తున్నారు. రేపు ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం వేలాది భక్తజనంతో కిక్కిరిసింది. వేకోజామున ఆలయ అర్చకులు స్వామివారికి అర్చన, లక్ష్మీ ఐశ్వర్య హోమం, బాలభోగం, నివేదన, సుప్రభాత సేవ, తొలిహారతి వైభవపేతంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన 7 వారాల నోమును ఆచరించే భక్తులు మాడవీధిలో గోవిందనామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేశారు. దీంతో తెల్లవారుజాము నుండి ఆలయ పరిసరాలు గోవిందనామస్మరణలతో మారుమ్రోగాయి. ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, తొలి హారతితో ప్రారంభమైన రద్దీ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, బెంగళూరు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. దర్శనం కోసం వచ్చిన భక్తులతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. చిన్నారులకు పాలు పంపిణీ చేశారు. 60,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా 15,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో దర్శనం కల్పించినట్లు డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనే అవాస్తవమని పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు గన్నవరపు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ పార్టీ నాయకులు, కార్యకర్తలు మామిడికుదురు మండలం అప్పనపల్లి బాలబాలాజీ స్వామివారి ఆలయాల్లో పరిహార పూజలు నిర్వహించి అనంతరం మాట్లాడారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టారు. భక్తుల శాంతి, శ్రేయస్సు నెలకొలాలని ఆకాంక్షిస్తూ పూజ నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరి పర్వతంపై కొలువున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి, కనకవల్లి లక్ష్మీదేవి అమ్మవార్లను పరిణయమాడిన ఘట్టం భక్తులకు నేత్రపర్వం అయింది. ముందుగా స్వామి అమ్మవార్లను పల్లకీ వాహనంపై కొండ దిగువన సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. అనంతరం కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కళ్యాణమూర్తులుగా కొలువుదీర్చారు. ఆలయ అనువంశ ధర్మకర్త ఎన్ నివృత్తిరావు, గోపాలపురం ఏఎంసీ చైర్మన్ ఎద్దనపూడి బ్రహ్మరాజు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ పండితులు, అర్చకులు వేద మంత్రాలు చదువుతూ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ధరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కళ్యాణ వేడుకను కనులారా తిలకించారు. భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సకల శుభాలు కలిగించి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సకల మృత్యు భయాన్ని తొలగించి కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోలార్ ఆధారిత విద్యుత్తును వినియోగించుకుని ప్రయోజనం పొందాలి. భీమవరం సమీక్షా సమావేశంలో ప్రజలకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి. తణుకు నియోజకవర్గంలో ఒకరోజు ముందే అందజేసిన ఎన్టీఆర్ భరోసా మొత్తాలు. ఇరగవరం మండలం నారాయణపురంలో ఆరంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. ఆధునిక యుగంలో కూడా బాల్య వివాహాలు జరగడం విచారకరమే. తణుకు సభలో పేర్కొన్న రిటైర్డ్ ప్రిన్సిపాల్ మనోరమ, పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు. గ్రామాల అభివృద్ధికి మండల పరిషత్ సభలను వేదికగా వినియోగించుకోవాలి. పాలకొల్లు మండల సభలో సర్పంచులకు హితవు పలికిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. పెన్షన్ల పంపిణీ ద్వారా నిరుపేదలకు బాసటగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం. నిడదవోలులో వివరించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే. రావులపాలెం మండలంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఎప్పటి మాదిరిగానే తరలివచ్చిన శనివారం భక్తులు గోవిందనామ స్మరణతో ప్రదక్షిణలు చేసిన ప్రజలు. అప్పనపల్లి బాలబాలాజీ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరుమల లడ్డూపై అవాస్తవ ప్రచారాలను ఆపాలని వినతి. ద్వారకా తిరుమల మండలం జగన్నాథపురం సుందరగిరిపై వైభవంగా నిర్వహించిన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.